అంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత వచ్చిన డైరెక్టర్స్, బయటకు వచ్చిన డైరెక్టర్స్, సినిమా తీసిన డైరెక్టర్స్, మీరందరిలో గట్టి పట్టుదల చూశాను నేను. అంటే ఓటమికి భయపడరు. నేను కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు. దీనికి నా సమాధానం ఏంటిదనంటే, వీఆర్ కంటిన్యూ ఫైట్ చేసుకుంటూనే వచ్చినాం. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీ? వచ్చి 16 years అవుతుంది. కానీ నేను సినిమా కోసమే వచ్చిన. కానీ ముందు నేను ఏంటిదంటే, వేణు ఉడుగుల గారు కానీ మిగతా డైరెక్టర్స్ మీరు కానీ, అంటే సినిమా తీసినా కానీ ఎక్కడా నేను ఒక డైరెక్టర్ని అని ఆర్భాటం అంటారు కదా, ఆర్భాటం ఎక్కడా లేదు. మాకేంటిదంటే మేము ఎన్నుకున్న జీవితం అట్లాంటిది. ఎక్కడి నుంచి పుట్టిందా కదా, మీరు చిన్నప్పటి నుంచి చూసినవా లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్, ఈ స్టార్ లైట్ వాళ్ళలో నాగార్జున గారు మేము రవీంద్ర భారతిలో కొన్ని ప్రోగ్రామ్స్ చేసేది. నా కళను నమ్ముకొని వెళ్తుంటే అసలు నాకు అంత ఉందా లేదా అని అడుగుతున్నారా అని, అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి? అంటే చాలా ఎదురైనవి. మీ మూవీలో ప్రజానాట్య మండలికి సంబంధించిన ఒక పాట ప్లే అయింది బ్యాక్గ్రౌండ్లో. మీకు ప్రజా ఉద్యమంలో మీరు భాగస్వాముల? కొన్ని ఆర్టికల్స్ రాసేది సమస్యల మీద, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాము. కానీ మీరు ఈ ప్రాంతాన్ని గురించి, ప్రాంతం మీద అభిమానం గురించి, అంటే మీ మూవీలో వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఇక్కత్తున్నాయి, గమనించారు. అంత బాగుంది, కానీ హీరోయిన్ మాత్రం ఎందుకు కన్నడ అమ్మాయిని తెచ్చుకున్నారు, కర్ణాటక నుంచి తెచ్చుకున్నారు? అయితే యాక్చువల్ విషయం ఏంటంటే, మనకు ఓటీటీ వచ్చిన తర్వాత నేను ఇక్కడ మీకు చెప్పడానని కాదు, మీరు సింగర్ అన్నారు కాబట్టి మనం ముగించే ముందు ఒక్కసారి పాట. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. తెలంగాణ సినిమాకి మీ వరకు మీరు ఎంత చేయగలరో అంత చేశారు, మీ వంతు తోడ్పాటును అందించారు. ఇక మీదట కూడా ఇంకా మంచి జరగాలి అనుకుంటే తెలంగాణ సినిమాకి గవర్నమెంట్ నుండి ఎలాంటి తోడ్పాటు కానీ ప్రోత్సాహం కానీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం లొకేషన్ పర్మిషన్ తీసుకోవాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో మీరు ఎవరైనా ఒక అప్కమింగ్ డైరెక్టర్ని అడగండి. ఇప్పుడు నేను కూడా చెప్తాను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. కుమారస్వామి గారు అలియాస్ అక్షర్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ షరతులు వర్తిస్తాయి, వాళ్ళు మనతో ఉన్నారు స్టూడియోలో. ఈ సినిమా కొంత గ్లిమ్సెస్ అవి నేను చూశాను, చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంది సినిమా. ఆ సినిమా గురించి ఇప్పుడు మన డైరెక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే. హాయ్ హర్షిని గారు, వెరీ థ్యాంక్ యూ. అంటే ఇట్లా చూడడం చాలా హ్యాపీగా ఉంది. వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాంకరింగ్ కావచ్చు, అట్ ది సేమ్ టైం లుకింగ్లో అంటే ఐఎమ్ ఫ్యాన్ అని అనగానే కొంచెం అభిమానం బాగా నాకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీతో మాట్లాడే ముందు, ఇంటర్వ్యూ ముందు మీతో మాట్లాడిన తర్వాత నాకు ఎందుకో హలో వ్యూయర్స్ వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడబుద్ధి కాలేదు. ఇంకా ఏదో ఫ్లోలో ఇంకా అట్లా చెప్పేశాను. కానీ బట్ సాధ్యమైనంత వరకు నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. అందరూ మాట్లాడుకునే లాంగ్వేజ్ మాట్లాడుకున్నాం, తెలుగు ఇంగ్లీష్ మిక్స్, మరియు కంప్లీట్ ఇంగ్లీష్ కాకుండా. కాదు, మనం సినిమా గురించి మాట్లాడే ముందు నేను ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అంటే ఏ ఊరు నుంచి వచ్చిన, అంటే ఆంధ్ర నుంచి వచ్చిన డైరెక్టర్స్ తీసుకోండి, సినిమా సక్సెస్ మీద భయం ఉంటుంది, ఎట్లా తీస్తామన్న భయం ఉంటుంది, ఎక్కడైనా ఆగిపోద్దామన్న భయం ఉంటుంది. బట్ తెలంగాణ నుంచి వచ్చిన డైరెక్టర్స్, ఇంకా నేను స్పెసిఫిక్గా అంటే నాకు ఇంకే ఉద్దేశం లేదు, నేను గమనించిందే చెప్తున్నాను. అంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత వచ్చిన డైరెక్టర్స్, బయటకు వచ్చిన డైరెక్టర్స్, సినిమా తీసిన డైరెక్టర్స్, మీరందరిలో గట్టి పట్టుదల చూశాను నేను. అంటే ఓటమికి భయపడరు, సినిమా రిలీజ్ అవుతుందా, హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అన్న దానికి భయపడరు. చక్కగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఎంత కష్టమైనా చెప్పేస్తున్నారు. అంటే ఈ కైండ్ ఆఫ్ పట్టుదల నేను మిగతా ప్లేసెస్ నుంచి వచ్చిన డైరెక్టర్స్లో చూడలేదు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఏంటి అసలు ఆ పట్టుదల ఏంటి? మీకు భయం ఉండదా అసలు? అంటే అదే ఎందుకు భయం ఉండదనంటే, మేము అంటే నేను కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు. దీనికి నా సమాధానం ఏంటిదనంటే, వీఆర్ కంటిన్యూ ఫైట్ చేసుకుంటూనే వచ్చినాం. మా జీవితం అంతా ఫైటే. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, తర్వాత సామాజిక కారణాలు, ఆర్థిక కారణాలు, ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు సినిమా అనేది ఒక పర్స్పెక్టివ్, ఎట్ ది సేమ్ టైం అదొక ఇండస్ట్రీ. అందులో మనకు ఆపర్చునిటీ ఉంటుందా, ఒకవేళ వస్తే మనం సక్సెస్ అవుతామా అని కాకుండా, మాకు వచ్చింది,
మేము దాన్ని అంటే ఇప్పుడు ఎట్ ది సేట్ మాకు వచ్చింది, మేము వచ్చిన దాన్ని అది ఏమన్నా కానీ సద్వినియోగం చేసుకొని మా పనిని మేము పూర్తి చేయాలనుకున్నాము, చేస్తున్నాము. అట్లా అది ఏంటిదంటే ఈ ఫైట్ అనేది మా జీవితంలో ఉంది కాబట్టి దీన్ని ఈజీగా మేము ఓవర్కమ్ చేయగలుగుతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాము. అదే జరుగుతుంది అనేది నా నమ్మకం. ఓటమి భయం అనేది లేదు, పోరాట భయం, అంటే పోరాటం అనేది అంటే మేము ఇక్కడ గెలుపుకోవటంలు కాదు, మా పని మా ప్రయత్నం. పని ఇప్పుడు మనకేంటిదనంటే గెలుపు అనేది ఎప్పుడు గెలుపు ఎంతవరకైనా ఉండొచ్చు, ఓటమి ఇంత ఉండొచ్చు, కానీ పని మాత్రం కంటిన్యూ అయ్యేది కదా. పనిని చేసుకుంటూ వెళ్తున్నాము, ఆ పని మంచిగా అయితే మనకు మంచి జరుగుతుంది, ఆ పని ఏదైనా ఇబ్బంది పెట్టేది అయితే మనకి ఇబ్బంది కలుగుతుంది. అట్లా మేము పని చేసుకుంటూ వెళ్తున్నాము. ఎట్ ది సేమ్ టైం పనిలో మంచి విషయం ఏంటిదంటే మా పోరాటము, మా తెలంగాణ నుంచి వచ్చే నిజాయితీ కావచ్చు, ఆ పనిలో మనకేంటిదంటే ఇప్పుడు సినిమా అయినా కావచ్చు, ఏ పని అయినా కావచ్చు, మన జీవితం నుంచి తీసుకుంటాం. ఆ జీవితంలో కొంతనన్న హానెస్టీ ఉంటే మనకు మిగతా సమాజం అంతా మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఎట్ ది సేమ్ టైం అప్పుడు మనకేంటిదంటే గెలుపోవటం కాకుండా మన పని ఎట్ ది సేమ్ టైం మన ప్రయత్నము రీచ్ అయింది కాబట్టి అని చెప్పేసి అది నిలబడుతుందని నమ్మకం. అందులో మనకు ఓడిపోతామా, గెలుస్తామా, లేకపోతే ఇంకేదన్నా మనకేంటిదంటే ఒక ఫేమ్ వస్తుందా, ఫేమ్ రాదా, ఇవన్నీ ఏముండవు మేడం. ఎందుకంటే ఒక మంచి పరిస్థితి నుంచి వచ్చినాము, ఎట్ ది సేమ్ టైం పోరాటం నుంచి వచ్చినాము, చేస్తున్నాము, ముందుకెళ్తున్నాము. ఇవన్నీ ఇవన్నీ క్రైటీరియా తీసుకోవట్లేదు దాన్ని. అమేజింగ్. మన కష్టాలు, మన పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి మన సెట్ బ్యాక్లో ఎక్కడ ఏ డైరెక్టర్ చెప్పలే. తెలంగాణ నుంచి వచ్చిన డైరెక్టర్ అవన్నీ నాకు ఉపయోగపడ్డాయి, అవే నన్ను ముందుకు నెట్టాయని గట్టిగా చెప్పారు అనమాట. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీ? ఇప్పుడు నేను అని అంటే ఇండస్ట్రీ అని కాదు, యాక్చువల్గా మొదటి నుంచి నేను సినిమాకి దగ్గరనే ఉన్నాను. ఎందుకంటే నేను బేసిక్గా సింగర్ని. నేను స్కూలింగ్లో 10th క్లాస్ వరకు ఒక 20-30 కాంపిటీషన్స్లో అవార్డు తీసుకున్నాను. ఆ గొంతు టోన్ అయిన విధానం కనిపిస్తుంది. అవార్డు తీసుకున్నాను. కాలక్రమేణా మనకేంటిదంటే అక్కడ చెప్పిన కదా, మా జీవితంలో చాలా ఆనందం ఉంటుంది, చాలా విషాదం కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ బ్యాకప్ అయింది 10th తర్వాత. వివిధ మాధ్యమాలు, వివిధ పనులు, వివిధ అలవాట్ల వల్ల గొంతు పోయింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు మనం పాటకు దగ్గర ఉన్నామనంటే సినిమాకి దగ్గర ఉన్నట్టు కదా. మనకు పాటలు అంటే ఏంటి, సినిమాయే కదా. అక్కడ నుంచి వెళ్ళి మనము సింగర్ నుంచి వచ్చి సినిమాకి దగ్గర అవుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చి 16 years అవుతుంది. కానీ నేను సినిమా కోసమే వచ్చిన, కానీ ముందు నేను ఏంటిదంటే ఇక్కడ ఆర్థికంగా సెట్ కావడానికి, ఎందుకంటే సినిమా ప్రయత్నాలు చేసేటప్పుడు ఇంకొక పని మనం చేస్తే ఇందులో మనకేంటిదంటే ఇప్పుడు ఎవరు ఏ టైంకి పిలుస్తారో, ఎవరు ఏ టైంకి మనకు అవకాశం ఇస్తారో తెలియదు కాబట్టి అప్పుడు నేను కొంచెం మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేసేసుకొని కొంత ఎకనామిక్గా సక్సెస్ అయ్యి 2000 ఎగ్జాక్ట్లీ నేను ఏంటిదంటే 2013లో ఈ ఇండస్ట్రీకి వచ్చి వేణు ఉడుగుల ద్వారా నేను 2 సినిమాలకు పనిచేసి ఆ తర్వాత డైరెక్టర్ అయినా. వేణు ఉడుగుల గారు కానీ మిగతా డైరెక్టర్స్ మీరు కానీ అంటే సినిమా తీసినా కానీ ఎక్కడా నేను ఒక డైరెక్టర్ని అని ఆర్భాటం అంటారు కదా, ఆర్భాటం ఎక్కడా లేదు. అంతకుముందు ఎలా ఉన్నారు, సినిమాకి తీయకముందు సినిమా తీసి హిట్ ఇచ్చిన వేణు ఉడుగుల గారు అలాగే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు, మిగతా డైరెక్టర్స్ కూడా అలాగే ఉన్నారు. అంటే సినిమానే మిమ్మల్ని గ్రౌండెడ్గా ఉంచుతుందా? మాకేంటిదంటే మేము ఎన్నుకున్న జీవితం అట్లాంటిది. అంటే ఇప్పుడు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, మనమే మిగులుంటాము, మన పని మిగులుంటుంది. ఇప్పుడు మనకేంటిది ఎక్కడికైనా పోయినా కానీ అరే పలానా మనిషిని కలిశాను, ఆయన సక్సెస్ కాకముందుకు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు, అట్నే ఉన్నాడు అని చెప్పేసి మీరే అంటున్నారు కదా. మేము కోరుకున్నది కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సినిమా తీసాను, హిట్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, నా లైఫ్ స్టైల్ మారాలి, నా డ్రెస్సింగ్ మారాలి, నా లుక్స్ మారాలి, అలాంటివి ఏమి ఉండవా? అంటే అది నేనేమంటున్నానంటే ఇప్పుడు మనకు ఏదన్నా ఒరిజినాలిటీ కంటే ఏదైనా తెచ్చుకున్నా కానీ అది టెంపరవరీ అవుతుంది, శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒరిజినాలిటీ, మనం ఇప్పుడు చెట్టు ఎప్పటికైనా చెట్టే, అది ఆ పరిణామక్రమం మారుతూ ఉంటుంటుంది కావచ్చు. కానీ ఇప్పుడు మా సందర్భాలకు అనుగుణంగా ఇప్పుడు చెట్టు 1 yearకి ఒకసారి ఎవాల్వ్ అవుతూ ఉంటుంది కదా. అట్లా మాకు ఇప్పుడు మేము ఎక్కడికైనా వేరే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. నార్మల్గా మనకు విషయం ఏంటంటే మన చుట్టూ ఉన్న మనుషులను కలవడానికి అట్నే ఉంటుంటే బెటర్. ఎందుకంటే అట్లుంటేనే రిసీవింగ్, ఇప్పుడు మీరు అట్లుంటేనే ఓపెన్గా ఏదైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మనం లేని హార్బాటలు చేసినాం అనుకోండి, మనకు అంటే మన లైఫే దూరం అవుతుంది, ఎట్ ది సేమ్ టైం మన మనుషులు కూడా దూరం అవుతారు అనేది మా ఫీలింగ్ అనుకుంటాను నేను. సినిమా కూడా అలాగే తీశారు చక్కగా, అంటే రియాలిటీని చూపించేలా, వాస్తవాలను చూపించేలాగా, మనుషుల్ని వాస్తవంగా చూపించారు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పట్లో సినిమాలు వస్తున్న వాటిలో వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంటే అవి అంత బాగా జనాలు హత్తుకుంటున్నారు కాబట్టి. మీ సినిమా గురించి ఒక్కసారి చెప్పండి. అంటే ఎక్కడి నుంచి పుట్టిందా కదా, మీరు చిన్నప్పటి నుంచి చూసినవా లేకపోతే ఎట్లా? అదే ఇప్పుడు షరతులు వర్తిస్తాయి అనేది ఫస్ట్ ఆ టైటిల్ నుంచి వెళ్ళి ఎట్ ది సేమ్ టైం నేను ముందు నుంచి ఆర్థిక నేరాల గురించి చెప్పాలనుకున్నాను. నేను ఇంకా వేరే కమర్షియల్ కథలు కూడా రాసుకున్నాను.
కనుక అదే చెప్పిన కదా, మాకు ఇక్కడ అవకాశాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మనకు అనుకూలంగా మారడానికి కొంత టైం ప్రాసెస్తో పాటు కొన్ని అంశాలు తోడ్పాటు అందిస్తుంటాయి. అట్లా నేను ఇప్పుడు ఫస్ట్ నాకేంటిది, నేను ప్రూవ్ చేసుకోవాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు ఎట్ ఏ టైము వేరే వాళ్ళు, అంటే ఇప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ నాకు ఒక విజిటింగ్ కార్డు, ఎట్ ది సేమ్ టైం నాకు ఒక అంటే వీడు చేయగలుగుతారని ఒక కాన్ఫిడెంట్ అందివ్వగలిగితే మనకు నెక్స్ట్ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఒక 2 కథలతో పాటు షరతులు వర్తిస్తే కూడా రాసుకున్నాను. అట్లా నేను ప్రయత్నాలు చేసుకున్న క్రమంలో వేరే అంటే ఇప్పుడు ఇదే కథను పట్టుకొని సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా చెప్పాను. సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఒక 60 కథలు ఎంపిక చేసి అందులో నాది 3rd ప్లేస్. కాకపోతే అక్కడ మనకేంటిది, ఈ ప్రయత్నం చేస్తున్న భాగంగా అప్పుడు మాకు ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్, ఈ స్టార్ లైట్ వాళ్ళలో నాగార్జున గారు, మేము రవీంద్ర భారతిలో కొన్ని ప్రోగ్రామ్స్ చేసేది, శనివారం అనే ఒక ప్రోగ్రామ్, టాకెట్ శనివారం, అందులో నేను కూడా వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్ వర్క్ చేశాను. అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాకు పని చేసుకుంటూ అక్కడ కూడా కొంత వర్క్ చేసేది. అది ఈవినింగ్ టైం పార్ట్ టైం లెక్క ఉండేది. ఎక్కడైనా మేము రాకపోయేది కానీ ఒక పరిచయాలు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు సినిమాకు పనిచేస్తే వచ్చే తృప్తి వేరు కదా. అట్లా సరే అక్కడ వాళ్ళు అడిగారు, అది కొంచెం టైం ప్రాసెస్ అవుతుంది కదా, వీళ్ళు కూడా వింటున్నారు, ఒకసారి వీలైతే నేను షరతులు వర్తిస్తాయి పంపి అని చెప్పేసి నాగార్జున గారికి పంపించడము, ఎట్ ది సేమ్ టైము ఆయన ఓకే చేయడము, అంతా అంటే ఒక 1 yearలో కంప్లీట్ అయిపోయింది అన్నీ. నా కథ ఓకే చేయడము, నేను కథను ఫైనల్ డ్రాఫ్ట్ రాసుకోవడము, షూటింగ్ చేయడం, రిలీజ్ చేయడం కరెక్ట్ 1 yearలో అయిపోయింది. ఇక కథను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మన చుట్టూ జీవితంలో జరుగుతున్న రెగ్యులర్ సంఘటనలే. ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఇప్పుడు మనకేంటిదనంటే సొసైటీలో ఎట్లా ఉంటుందంటే ఆర్థిక నేరాలు కంటిన్యూగా జరుగుతున్నాయి. అంటే మనకు ఇప్పుడు సైబర్ క్రైమ్ని ఎక్కువ ఎలివేట్ చేస్తారు. మామూలుగా ఇప్పుడు మన ఇంటి చుట్టూ ఇప్పుడు మీరు రెగ్యులర్గా మెయిన్ పేజ్ కాకుండా లోపల పేజెస్ చూడండి, మీకు ఎక్కడన్నా ఒక చీటీల పేరుతోటి మోసమో, లేకపోతే ఇప్పుడు మనకు మొన్నటిదాకా కూకట్పల్లిలో ఒక ఎట్ ది సెంటర్, నిన్న ఉప్పల్లో, ఇప్పుడు మీరు నిన్న కాకుండా మొన్న పేపర్ చూడండి, ఫ్రైడే పేపర్లో కూడా 4 కోట్ల స్కామ్ జరిగింది ఇక్కడ. ఏదో మనకు అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఎట్ ది సెంటర్ ఇంకేదో చెట్లు పెడతాము, ఫస్ట్ మీరు జైన్ కాండి, ఇంకొక 4 జైన్ చేపియండి, మీకు కూడా హెల్ప్ జరుగుతుందని. అంటే ఇది కంటిన్యూగా మనకేంటిదనంటే ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఏమైందనంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ మార్కెట్ ఉండు, ఎట్ ది సేమ్ టైం రాజకీయాలు మనిషి ఆలోచనని చిన్న భిన్నం చేసినాయి. ఈజీగా డబ్బు సంపాదించాలి, ఈజీగా కష్టపడకుండా అన్ని ఏదన్నా అంటే కష్టపడుతున్నా అంత డబ్బు రావట్లేదు కదా, అందుకోసమని ఇటువైపు వెళ్తున్నా. అంటే అదే అదొక పార్శ్వం ఉంది. కష్టపడుతున్నా కూడా తగిన గుర్తింపు దక్కలేని ఒక అసంతృప్తి, ఎట్ ది సేమ్ టైము ఇట్లనైనా డబ్బులు వస్తాయని ఒక ఆశ. వీటి నుంచి వెళ్ళి జరిగిన సంఘటనల నుంచి వెళ్ళి, ఎట్ ది సేమ్ టైం అందులో నాకు లేకపోయినా కానీ నా చుట్టూ ఉన్న మనసులో జరిగిన సంఘటనల నుంచి వెళ్ళి ఈ కథ రాసుకొని ఇట్లా చేయడం జరిగింది. చాలా వరకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్సే. ఇబ్బంది రాలేదా డబ్బుల విషయంలో, సినిమా తీయడానికి, ఫినాన్స్ విషయంలో కానీ, ఆర్టిస్ట్ విషయంలో కానీ? మన అంటే ఎక్కడ అంటే ఉన్నాయి ఇబ్బందులు, అంటే సినిమా అంటేనే ఇబ్బందులు ఉంటాయి, మీకు తెలియదే ఉంటుంది. ఇప్పుడు మనకు జెన్యున్గా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి, ఏ సినిమాకైనా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నా కూడా మనకి ఏంటంటే ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళడమే మన యొక్క విజన్. ఎట్ ది సేమ్ టైం సినిమా కూడా అంతే. మనకేంటిదంటే సినిమా అంటేనే ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. మనం అనుకున్న పాయింట్ని ఎన్ని ఇబ్బందులైనా వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళి మంచి సినిమాను ప్రేక్షకులకు ఇస్తే తప్పకుండా అది తిరిగి వస్తుందని నమ్మకం, అది జరుగుతుంది కూడా. ఏంటంటే ఇలా ఇబ్బందులు వస్తే ఎదుర్కోవడం ఓకేగా, మనకి మన కళ మీద మనకి పట్టుదల ఉంది, దాని మీద భక్తి ఉంది కాబట్టి వెళ్ళొచ్చు ముందుకి. కానీ ఎవరైనా వచ్చి మీ ఉనికిని, మీ కళని, అసలు మిమ్మల్నే ప్రశ్నిస్తే నీకు అసలు అంత ఉందా, నువ్వు డైరెక్టర్ అవుతావా అని ఇలాంటి ప్రశ్నలు అడిగితే అంటే ఆ బాధ చెప్పలేము అనమాట. లోపల నుండి బాధ వస్తుంది. అసలు నేను నా కళను నమ్ముకొని వెళ్తుంటే అసలు నాకు అంత ఉందా లేదా అని అడుగుతున్నారా అని. అలాంటి సందర్భాలు ఎదురయ్యాయి అంటే చాలా ఎదురైనాయి. అంటే ఇప్పుడు నా చీఫ్ టెక్నీషియన్ నుంచి ఎదురైనాయి. ఇప్పుడు మామూలుగా ఏదో ఒక పర్స్పెక్టివ్కి ఒకరు అంటే ఈయన ప్రాబ్లము, ఆయన ప్రాబ్లము అని అంటారు కదా. నాకు వీళ్ళందరూ ప్రాబ్లమే. నేనేమంటున్నానంటే ఇక్కడ ఏంటిదనంటే ఎప్పుడైనా కానీ సినిమా అంటే స్వభావాలతో చేసే పని. ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది అంటే ఈ సినిమాకి చేస్తే నాకేమొస్తుంది, ఎందుకంటే ఇక్కడ లాయల్టీ అనేది కంప్లీట్గా మన కుటుంబాలలోనే లేదు. అంటే నిజాయితీగా ఉండాలనేది కుటుంబాలలో లేదు. దానికి అదే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇవన్నీ కారణాలు. ఈ బయటి వ్యక్తులు, సినిమా అంటే ఎక్కడి నుంచి వస్తాడు, ఇప్పుడు నా ఊరే వెళ్ళదు, ఆ అబ్బాయి ఊరు ఎక్కడను, నా పెరిగిన జీవన విధానము, ఆ అబ్బాయి పెరిగిన జీవన విధానము, ఇప్పుడు నా పరిస్థితి, అప్పుడు అతని పరిస్థితి, ఇవన్నీ ఏంటిది ఇప్పుడు వీటికి వచ్చి మనకి ఏంటిదంటే ఇవాళ నాకు ఎంత వస్తున్నాయి, ఎంత తీసుకొని వెళ్ళాలి, ఎట్ ది సేమ్ టైం ఈ పని చేస్తే నాకు ఎంత వస్తే ఎంత తీసుకొని వెళ్ళాలని కాకుండా సినిమా అనేది అంటే ఇప్పుడు ఇది నా జీవితం నుంచి నేను చెప్తున్నాను, నేను ఎవరిని విమర్శించట్లేదు. ఇప్పుడు నా నీది నాది ఒకే కథ సినిమా పనిచేసిన తర్వాత నేను ఏ రోజు ఖాళీ లేను.
ఆఫ్టర్ కోవిడ్లో కూడా నేను పనిచేసిన. కోవిడ్ టైంలో కూడా నేను మెడికల్ ఎమర్జెన్సీ పెట్టుకొని చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, ఆ మధ్యలో ఒక సినిమా కూడా పనిచేసిన. నాకు అప్పుడు మనకు మామూలుగా అప్పుడు నా శాలరీ 15,000 ఉండేది. దానికి నేను 2,000 కూడా పనిచేసిన. ఆ 2,000 నాకు ఆ కోవిడ్ టైంలో మనకి ఏం ఖర్చులు ఉంటాయి, అట్లా వెళ్ళిపోయినాయి. అట్లా ఇప్పుడు ఈ చీఫ్ టెక్నీషియన్ ఏంటిదంటే మన దగ్గర ఏంటిదనంటే ప్రాబ్లం ఏంటిదనంటే ఒక డిఫరెంట్ పాయింట్ సక్సెస్ అయితే చాలా అద్భుతంగా యాక్సెప్ట్ చేస్తారు, అందులో మేము భాగస్వామ్యం అని అంటారు. ఎట్ ది సేమ్ టైం ఆ జర్నీలో ఇప్పుడు మనకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డిని మీరే ఇంటర్వ్యూ చేశారు అంటే అంత ప్రతి అంశం మీద అంత స్పష్టత ఉన్న ఆయనకు తప్పవు, ఎట్ ది సేమ్ టైం నాకు తప్పవు. కాకపోతే మనకి ఏంటిదనంటే మనకు ఇప్పుడు అదే నేను మంచి విషయం ఏం చెప్తున్నానంటే మనకు క్లారిటీ ఉంటే వాళ్ళందరూ ఆపరేటర్లు అవుతారు. టెక్నీషియన్ అంటే ఈ హెడ్ ఆఫ్ ది అంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారు, అదే క్రాఫ్ట్స్ అన్నిటి మీద మీకు ఒక అవగాహన ఉంటే ఉంది వాళ్ళు కరెక్ట్ చేస్తారు, వాళ్ళు పని వాళ్ళు కరెక్ట్ చేయగలుగుతారు. ఎట్ ది చేయకపోయినా మనం చేయించుకుంటాం. ఇక ఆ మధ్యలో మనకి ఏంటిదంటే అదే స్వభావాలతో చేసే పని అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకేంటిది మనకు నోరు ఒకటి మనకేంటిదంటే ఏ జీవికి లేని మనకు ఉన్నాయి కదా, కోపము, అసంతృప్తి, అసూయ, ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు నేను వీనికి చేస్తే నాకు ఏమొస్తుంది, వీడు బాగుపడుతుంది కదా అని ఇట్లాంటివి కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఆ థింగ్స్ అని మనకు ఎదురైతే అంటాయి. లక్కీగా మనకి ఏంటిదంటే మన పని మనం నిజాయితీ చేస్తే ఇప్పుడు నేను అదే ఫీల్ అయినాను. నువ్వు సహకరించకపో కానీ నేను గెలిచి మిమ్మల్ని కూడా గెలిపిస్తానన్నాను. ఈరోజు నేను గెలిచి వాళ్ళని గెలిపించాను. మంచి మ్యూజిక్ డైరెక్టర్కి మంచి పేరు వచ్చింది, ఎడిటర్కు మంచి పేరు వచ్చింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎట్ ది సేమ్ టైము ఆర్టిస్టులకు మంచి పేరు వచ్చింది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు అన్ని ఇఫ్ చాలామంది మనకి విషయం ఏంటంటే చాలామందికి హెల్ప్ జరిగింది, షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు ఓటీటీ వచ్చినాక ఇంత పెద్దగా హెల్ప్ జరుగుతుంది, అది నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఇక ఆ జర్నీలో మనకి ఏంటిదంటే అదే ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఉంటుంది. పొద్దుగాలు వేస్తే ఫాదర్ తోటి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, వైఫ్ తోటి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆడ సినిమా అంటే వివిధ అదే ఆ పరిస్థితుల మధ్యలో చేస్తూ ఉంటాం కదా, హ్యూమిలేట్ చేస్తారు. నేను అదే అన్నా కదా, అంత పెద్ద పోరాటాన్ని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చినాము. ఈ చిన్న హ్యూమిలేట్ ఏంటిది, ఏ రోజు జీవితం ఆ రోజే. ఇప్పుడు వాడు అక్కడనే ఉంటాడు, రేపు ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను కదా, ఇంటర్వ్యూ ఇస్తున్నా కదా అంటే నాది ఎంతో కొంత ఉంది కదా. ఇప్పుడు అతని పేరు కూడా చెప్తున్నాను కదా. మీ మూవీలో ప్రజానాట్య మండలికి సంబంధించిన ఒక పాట ప్లే అయింది బ్యాక్గ్రౌండ్లో. మీకు ప్రజా ఉద్యమంలో మీరు భాగస్వాములా? అంటే భాగస్వామ్యం ఏం లేదు, భాగస్వామ్యం కొన్ని ఉన్నాయి, ప్రజా ఉద్యమాలకు కాదు. నేను అదే చెప్పిన కదా, కొన్ని ఆర్టికల్స్ రాసేది సమస్యల మీద, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాము. అది అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సాంగ్ ఏంటిదంటే అది ప్రజానాట్య మండలి సాంగ్, ప్రజా ఉద్యమాల సాంగ్ కాదు. అది దాశరథి కృష్ణమాచార్య అప్పుడు ఏది నైజాం టైంలో అంటే అప్పుడు ఆ పరిస్థితిని ఉద్దేశించి రాసిన ఒక పాట ఆచరణ సముద్ర గర్భం అని. చాలా తెలంగాణ ఉద్యమంలో ఎట్ ది సేమ్ టైం ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న సభలలో కూడా ఎప్పుడు ఆ పాట వినిపిస్తూ ఉంటుంది. అందులో ఏంటిదంటే ఇప్పుడు నేను ఆ పాటని ఏంటిదంటే నాకు ప్రభావితం ఉన్నది. ఎందుకనంటే నా బాల్యం అంతా ఒక కమ్యూనిస్ట్ పాఠశాలలో జరిగింది, నాది 7th వరకు. నేను పాటకు దగ్గర ఉన్నానన్నది సింపుల్, అదే చెప్పిన కదా. ఈ కమ్యూనిస్ట్ పాఠశాలలో చదువుకున్నా కాబట్టి అక్కడికి రెగ్యులర్గా కొన్ని సమావేశాలు, ఎట్ ది సేమ్ టైం సభలు జరగడం, అక్కడ కొన్ని పాటలు, ముఖ్యంగా విప్లవానికి సంబంధించిన పాటలు కొన్ని ఇప్పటికీ నాకు కొంత ఉన్నాయి. అంటే నేను సాంగ్స్ కాంపిటీషన్లో సినిమా పాటలు ఉంటాయి, మళ్ళీ వేరే పాటలు కూడా ఉంటాయి. ఇట్లా 2 రకాల ప్రైజులు కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అట్లా ఆచరణ సముద్ర గర్భం నన్ను ఎప్పుడు ప్రభావితం చేసేది. ఈ కథలో భాగము అది మంచి సందర్భంలో పెట్టాను, మీరు అక్కడ చూస్తే అర్థమవుతుంది. ఎందుకనంటే ఓన్లీ ఏంటిదంటే అక్కడ మేము చరణంలో ఒక 2 లైన్లు పెట్టాము. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ అనేది ఆ సందర్భంలో ఏంటిదనంటే హీరోకి ఒక వాస్తవం తెలిసిపోతుంది. అప్పుడు ఎందుకన్నా అని చెప్పేసి ఆ పొలిటీషియన్ అడగడానికి వచ్చినప్పుడు దానికి సింక్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీని తీసుకున్నా ఎట్ ది సేమ్ టైము అంటే ఒక ఆర్థిక శక్తిగా ఎదిగినా కానీ, పవర్ పాయింట్ శక్తులు ఎదిగినా కానీ చాలామంది త్యాగం ఉంటుంది. ఆ లైన్ లింకప్, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో. ఈ సినిమాలో అదే ఈ బిజినెస్ చుట్టూ ఎంతమంది బాధితులయ్యారు, అందులో వీడెట్లా తోడ్పాటు అందించుండు అనేది ఒక సింబాలిక్గా పెట్టడం జరిగింది. దానికి కూడా మంచి అంటే మీరు అడిగిర్రు, ఫిలిం క్రిటిక్స్ రివ్యూలలో కూడా 2-3 చోట్ల దాన్ని అంటే నోట్ చేసుకుంటూ రాసి ఒక మంచి ప్రశంసను అందించారు. ఓకే, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మా బోస్ గారు గుర్తు చేయకపోతే నన్ను ఇమీడియట్ క్వశ్చన్ ఏంటో తెలుసా, మీరు దేవుడిని నమ్ముతారా అని అడగబోయాను. నేను నమ్ముతాను, దేవుడు అని ఎలా కమ్యూనిస్ట్ దేవుడు. ఇప్పుడు దేవుడు అని అంటే మనిషి అని నమ్ముతాను నేను.
ఇప్పుడు మనకు చరిత్రనంతా చూసుకున్న మనకి ఏం చెప్పారు, నేను ఎక్కడో లేను మీ దగ్గరనే ఉన్నా అన్నారు. నాకు అక్కడి నుంచి వెళ్ళంటే నాకు దేవుడి కంటే ఒక శక్తి ఉందని నమ్ముతాను. ఆ శక్తి మనల్ని నడిపిస్తుందని నమ్ముతాను. ఆ శక్తి ఏంటిదంటే మనిషికి రూపంలో ఉన్నదని. ఇప్పుడు నేను నర్సుని, పేషెంట్ని కాపాడుకుని సర్వ్ చేస్తానంటే అది దైవ రూపమేనది. ఎట్ ది సేమ్ టైం నేను ఒక పరిస్థితిలో ఇప్పుడు నేను ఒక సినిమా చేసిన మేడం, నేనేంటిది నా సినిమా ఒక స్థాయి సినిమాకి ఒక మీడియా ప్రోత్సాహం చాలా అవసరం. మీరు సినిమాను బతికించడానికి ప్రయత్నం చేస్తారు, మీరు కూడా ఆ కోవలనే వస్తారు. అంటే దేవుడు అనేది ఎక్కడ ఇప్పుడు అంటే నాది ఓ మై గాడ్ సినిమాలో కొంత నా ప్రభావం ఉంటుంది. ఈ గుళ్ళు గోపురాల కంటే ఎక్కడైనా సర్వాంతర్యామి దేవుడు ఎక్కడైనా ఉంటాడు, అది మనిషి రూపంలో ఉంటాడు. ఇప్పుడు మనకు చిన్న చిన్న జరిగేటి చెడు కంటే మంచి కూడా చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి ఎంతమంది ఏ విధంగా హెల్ప్ చేశారు. దేవుడు ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైము ఆ దేవుడి మన నమ్మకం అంటే ఈ గుళ్ళి అంటే ఈ యాగాలు ఎట్ ది సేమ్ టైం ఇవి కాకుండా మన యొక్క జీవన విధానాన్ని ఇప్పుడు మీకు అన్నీ ఇప్పుడు భగవద్గీత చెప్పింది అదే, బైబిల్ చెప్పింది అదే, ఖురాన్ చెప్పింది అదే, ఈ మత గ్రంథాలు ఎట్ ది సేమ్ టైం అన్ని దేవుళ్ళు కూడా చెప్పింది అదే. నువ్వు ఇప్పుడు నేను నా వాట్సాప్ స్టేటస్ అదే ఉంటుంది, నిన్ను నువ్వు ఎంత ప్రేమిస్తావు నీ పక్కవాన్ని అట్నే ప్రేమించు, నిన్ను నువ్వు ఎట్లా చూస్తావు నీ పక్కవాన్ని అట్లనే చూడు, సోదర భావము ఎట్ ది సేమ్ టైం సమానత్వం కలిగి ఉండాలని అన్ని గ్రంథాలు అదే చెప్తా ఉంటాయి. అంటే అవన్నీ ఎవరు చేస్తారు? ఇప్పుడు వేరే జంతువులు అయితే వేరే జంతువులన్నీ చేసినా కానీ మనిషికి మాట్లాడే విధానం ఉన్నది, చూసే విధానం ఉన్నది, ఆలోచించే జ్ఞానం ఉన్నది. మనిషే కదా చేయాల్సింది. మరి అప్పుడు మనిషి అయితే తప్పితే మనకు విషయం ఏంటిదంటే అవి మనకి ఇప్పుడు ఏంటిది ఈ వేదాలు ఎట్ ది సేమ్ టైము ఈ చరిత్ర అంతా మనకు దేవుళ్ళకు ఒక రూపాలు ఇచ్చింది కరెక్ట్, కానీ ఆ రూపం అంతా మనుషు రూపంలోనే ఉన్నాయి. ఇప్పుడు మనకు నా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి నాకు వెంకటేశ్వర స్వామి కనబడతాడు, ఎందుకంటే మన కాబట్టి. ఎట్ ది సేమ్ టైం ఇంకొక ప్రొడ్యూసర్ ఇంకొక సాయం చేసిండు, నాకు ఇంకొక రకంగా కనబడుతుంటాడు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మాకు చైతన్య భూమి నాకు వాళ్ళ కోఆపరేటివ్ మరవలేనిది నేను, ఎందుకంటే వాళ్ళు నా సినిమా కమిట్ అయినప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కమిట్ అయ్యారు. అప్పుడు నాకు డేట్స్ ఇచ్చారు, ఇది తొందరగా కావాలని చెప్పేసి. అంటే ఒక మనిషి గురించి పక్క మనిషి ఆలోచిస్తున్నాడు అంటే వాడు భగవంతుడు. అది మనకేంటిదంటే మనం తలుచుకుంటూ అంటాం. ఇప్పుడు మనం ఎందుకు మన నానుడి కదా, అబ్బా దేవుళ్ళే లెక్క వచ్చిండ్రా, ఎవరు వస్తారు దేవుళ్ళ లెక్క, మనుషులే కదా రాగలిగేది. అట్లా నమ్ముతా, దేవుడిని అంటే నమ్ముతా. కాకపోతే ఈ పూజలు ఈ యాగాలు అట్లా టెంపుల్స్ లాంటి అట్లకి వెళ్ళలే, కానీ వెళ్తాను. ఇప్పుడు నా వైఫ్ ఇంకా నాకంటే ఎక్కువ స్పిరిచువల్, ఆమె కోసం వెళ్ళాల్సింది. ఎందుకంటే ఇప్పుడు నా ఆలోచన ఉన్నా కానీ ఆమె యొక్క నేనేంటంటే నా జీవిత భాగ్యస్వామి కదా, తప్పకుండా ఆమెకు నేను కొంచెం చేయాల్సి ఉంటుంది, నా బాధ్యతగా ఉంటుంది. ఆ బాధ్యతలు నెరవేర్చుకుంటూ నా ఆలోచనలు నేను ఉంటాను. కానీ సినిమా తీసిన తర్వాత చిన్న బడ్జెట్ మా దగ్గర ఉన్నది ఇంత అన్న సపోర్టివ్గా అందరు కాస్టింగ్ అడుగుతాము, టెక్నీషియన్స్ని అడుగుతాము. బట్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ అయితే అక్కడి నుంచి ఆలోచనలు మారుతాయి, కౌంట్గా నెంబర్స్ అనేవి మారుతాయి కదా, లాభం చేసిందా లేకపోతే టేబుల్ ప్రాఫిటా, దీన్ని బట్టి తర్వాత వచ్చే ఆఫర్లు కూడా మారుతాయి. ఎట్లా ఉంది పరిస్థితి మీ రిలీజ్ తర్వాత? ఇప్పుడు నా రిలీజ్ తర్వాత మంచిగా ఉంది పరిస్థితి. అంటే నాకు ఎంత మంచిగా ఉంటుంది అంటే సినిమాకి సంబంధించి నేను ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు నాకు ఫోన్స్ చేశారు, నెక్స్ట్ ఏమైనా కథలు ఉండే. నేను ఫస్ట్ లుక్ ఎవరితో రిలీజ్ చేసుకున్నా, త్రివిక్రమ్ గారితో రిలీజ్ చేసుకున్నా. తర్వాత ఫస్ట్ సాంగ్ శేఖర్ కమల ద్వారా చేసుకున్నా. ఎట్ ది సేమ్ టైం టీజర్ ఫంక్షన్కి రాజుగారిని పిలుచుకున్నాను. ఎట్ ది సేమ్ టైము ఒక సాంగ్ని దేవకట్ట గారితో చేసిన, ఒక సాంగ్ని కీరవాణి సార్తో చేసిన. ఎట్ ది సేమ్ టైము ఈ సినిమాలో కొంచెం పొలిటికల్ ఉంటుంది. అంటే నేను ఏ పొలిటికల్ పార్టీని కన్సర్న్ చేయలేదని చెప్పేసి 3 పార్టీలు, సీతక్కతో ఒక పాట రిలీజ్ చేయించిన, కేటీఆర్ తోటి ఒక పాట రిలీజ్ చేయించిన, లక్ష్మణ్ గారు బీజేపీ లక్ష్మణ్ గారితో ఒక పాట రిలీజ్ చేయించుకున్నా. అట్లా నాకు అప్పటి నుంచి నాకు ఫోన్స్ వచ్చినాయి, ఒక 2-3 కమిట్మెంట్లు అయినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటిది అని అంటే ఇప్పుడు దీని బిజినెస్ కూడా ఇప్పుడు థియేటర్ వరకు సంతృప్తికరంగా ఉంది. అంటే మేము ఆశించినంత ఇప్పుడు ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి మనకేంటిదంటే మనకు ఎకనామికల్గా రావడానికి కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది. ఎట్ ది సేమ్ టైం ఓటీటీలో రిలీజ్ అయ్యి మనకు డబ్బులు చేతి రావడానికి ఇప్పుడు మనం వేసుకుంటాం నెంబర్లు, కానీ ప్రొడ్యూసర్ అకౌంట్లోకి రావడానికి టైం ప్రాసెస్ పడుతుంది. అది చాలా సంతృప్తికరంగా ఉన్నది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు నాకు ఇంకొక సినిమా ఆల్రెడీ అంటే మేము అనుకున్నంత కాకపోయినా నాకు ఒక సంతృప్తికరమైన అడ్వాన్స్ వచ్చింది, నేను ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైము అందరం సేఫ్గా ఉన్నాం, సంతృప్తిగా ఉన్నాము. అది ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సినిమాలకి థియేటరు, ఓటీటీ, షార్ట్ యూట్యూబ్, ఇంకా మిగతా అన్నీ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది. అప్పటి వరకు మేము అనుకున్న కంటే సంతృప్తిగానే వస్తుందని మేము నమ్మకంగా ఉన్నాం. ఓటీటీ ఫిక్స్ అయిందా? ఫిక్స్ అయింది. దేంట్లో ఇప్పుడు ఆహాది మ్యాక్సిమం అయిపోయింది, లాస్ట్ వీకే రావాలి, కానీ వాళ్ళకి షెడ్యూల్ ఉంటాయి కదా. అట్లా మిగతా లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు అమ్మాయి కన్నడంలో కొంచెం మార్కెట్ ఉంది, అటు ప్రయత్నం చేస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఇది యూనివర్సల్ కంటెంట్,
ఇప్పుడు కండిషన్ సప్లై అనేది యూనివర్సల్ కంటెంట్, హ్యూమన్ లైఫ్. ఎక్కడైనా కానీ మనకు వాళ్ళ వేషధారణలు వేరున్నా, వాళ్ళ హావభావాలు వేరున్నా కానీ వాళ్ళ ఆలోచన మాత్రం ఒకటే మనిషిది. అట్లా యూనివర్సల్ కంటెంట్ మేము మిగతా భాషలలో కూడా డబ్ చేస్తున్నాము. అది ఓటీటీ ప్రాసెస్ అది జరుగుతుంది. అది అట్లా ఓవరాల్గా సంతృప్తిగా ఉన్నాం. అట్లానే మనకు విషయం ఏంటంటే మంచి సినిమా తీసినామని, అంతకంటే ఇప్పుడు మనకు డబ్బుతో పాటు అద్భుతమైన పేరు వస్తుంది. దానికి మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇప్పుడు మీరే అన్నారు కదా ఇంత మంచి సినిమా చేశారని. అట్లా మనకు ఒక మార్కెట్ ఏర్పడ్డది ఇక్కడ. అంటే మనం నష్టపోని మార్కెట్ మనకు ఏర్పడ్డది. ఆటోమేటిక్గా మనం ముందుకెళ్ళడానికి ఒక దారి దొరికినట్టే కదా. అంతే, కరెక్ట్, ఆస్కారం ఉన్నట్టే. కానీ మీరు ఈ ప్రాంతాన్ని గురించి, ప్రాంతం మీద అభిమానం గురించి, అంటే మీ మూవీలో వాడిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఇక్కత్తున్నాయి, గమనించారు. అంత బాగుంది, కానీ హీరోయిన్ మాత్రం ఎందుకు కన్నడ అమ్మాయిని తెచ్చుకున్నారు, కర్ణాటక నుంచి తెచ్చుకున్నారు? అయితే యాక్చువల్ విషయం ఏంటంటే మనకు ఓటీటీ వచ్చిన తర్వాత నేను ఇక్కడ మీకు చెప్పడానని కాదు, మీరు ఉన్నారని చెప్పడానికి కాదు, మీరు కూడా వన్ ఆఫ్ ది మాకు. నేను ప్రతి క్యారెక్టర్కి చైతన్యతో పాటు ఇంకా మిగతా హీరోలు కూడా ఉన్నారు నాకు. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక 6-7 ఆప్షన్ పెట్టుకున్నాను. ఇంద్రకంటే మోహన్ కృష్ణ గారి సినిమా. అవును, మీరు మాట్లాడారు కదా, మాకు కూడా ఒక ఆప్షన్ ఉంది. ఎందుకంటే అప్పటికి మీరు ఇంకొక 2 సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ మనకేంటిదంటే ఆ అమ్మాయి అప్పటికే కన్నడంలో ఒక నోన్ ఆర్టిస్టు, ఎట్ ది సేమ్ టైం ఆమె కొంచెం మార్కెట్ ఉంది, ఎట్ ది సేమ్ టైం ఈ బిజినెస్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా చిన్న సినిమాలకి. అంతకంటే ముఖ్యంగా మనకి విషయం ఏంటంటే మా తెలంగాణలో డార్క్ స్కిన్, మిడిల్ క్లాస్ నుంచి వచ్చే కుటుంబాలకి డార్క్ స్కిన్ బాగుంటుంది. అంటే మరీ బ్లాక్ ఉండరు, మరీ వైట్ ఉండరు. అంటే ఒక చిన్న మట్టి కలర్ ఉంటుంది. అట్లా ఆమె బాగా సూట్ అయింది, మళ్ళీ మంచి పర్ఫార్మర్ కూడా. అట్లా ఈ ప్రాసెస్లో ఆమెను చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే భూమిని చూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటిదంటే ఆమె తెలుగులో నాకంటే ముందుగా సీరియల్స్ చేసింది. ఆమెకి ఇక్కడ తెలుగు వాళ్ళే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక అవార్డు ఇస్తారు. అంటే వివిధ అంటే ఉమెన్ పర్స్పెక్టివ్లో ఒక 4-5 అవార్డులు ఇస్తారు. ఆమెకు ఈ టస్కీ ట్యూన్లో బెస్ట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఒక అవార్డు ఇచ్చారు. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం బిగ్ బాస్. ఇప్పుడు మనకు ఓటీటీ మనకేంటిది కొంత వ్యూవర్షిప్ ఉండాలి కదా, యూనివర్సల్ కంటెంట్. మనం ఏదో ఇప్పుడు మనకు 6 భాషలు కాకపోయినా 2 భాషలన్నా చేస్తే బాగుంటుంది కదా యూనివర్సల్ కంటెంట్ అనే ఉద్దేశంలో ఆమెను తీసుకున్నాము. మేము ఇప్పుడు మాకు జరిగిన మంచి ఏంటిదంటే ఆమెకు ఇప్పుడు మనకు ఏంటిదనంటే ఎకానమీ, ఇప్పుడు మీరు అన్నారు కదా ఎకానమీ, ఇప్పుడు మేము ఆమెకు 10 రూపీస్ ఖర్చు పెట్టాం అనుకోండి, మాకు 10-50 పైసనే ఎక్కువ రావడానికి ఉంది, వస్తుంది కూడా. అది అట్లా ఆమెను చూజ్ చేసుకున్నాము. అంటే పర్ఫార్మెన్సు, ఎట్ ది సేమ్ టైం కొంచెం నోను, మళ్ళీ ఆమె ఫేస్, ఆ స్కిన్ టోను, ఇవన్నీ క్యారెక్టరైజేషన్లో భాగము, ఆ కలరు, ఎట్ ది సేమ్ టైం ఎకానమీ, ఇవి అందించినాయి. ఆ తర్వాత ఇక్కత డ్రెస్సులు వేయడం గల కారణం ఏంటిదంటే సినిమాకి, అంటే ఇప్పుడు మనకు సినిమా ఏది చేసినా కానీ మనకు అంతిమంగా మనకి ఇచ్చేది ఎవరు? ప్రేక్షకులే. మనకు ఇప్పుడు మనం ఏదో సినిమా చేస్తూ ఉంటుంటాం, సినిమాకు సంబంధించిన పనులు చేసే వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాం, అది వేరే విషయం. మనకు ఇప్పుడు ఏంటిది, సినిమా చేసినప్పుడు ప్రజలకు కూడా మనం కొంత ఇవ్వాలి కదా. అట్లా అదొకటి రీజన్. రెండోది, ఇక్కడ హీరో హీరోయిన్లకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. హీరో పేరు చిరంజీవి, హీరోయిన్ పేరు విజయశాంతి. అది కూడా బలమైన పేర్లు పెట్టడానికి కథలో భాగమే, మీకు చూస్తే అర్థమైపోతుంది. అట్లా వాళ్ళకు క్యారెక్టరైజేషన్కి ఇప్పుడు వాళ్ళకి నేను చెప్పేటప్పుడు చెప్పిన మీకు క్యారెక్టరైజేషన్ అంటే ప్రతి సినిమాకి కొన్ని మనం మిస్ అయితే అంటాం. అంటే అందరూ ఇట్లా ఉంటారా లేదా అనేది నాకు అనవసరం. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నా కాబట్టి యాజ్ డైరెక్టర్గా హీరో ఆయనకు ఒక క్యారెక్టర్ ఉండాలి, ఒక క్యారెక్టరైజేషన్ ఉండాలి. ఆ క్యారెక్టరైజేషన్లో చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండాలి, అంతిమంగా గెలవాలి. ఎట్ ది సేమ్ టైం ఆ క్యారెక్టరైజేషన్లో భాగంగా ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఏ బట్టలు వేసుకుంటాడు, ఏ విధంగా ఉంటాడు అనేది ఇంపార్టెంట్. అట్లా మేము ఏం చేసినామనంటే హీరో క్యారెక్టరైజేషన్ చిరంజీవి అని ఒక అత్యున్నత పేరు పెట్టినప్పుడు ఆయన అలా చేసే పనులతో పాటు ఆయనకు ఒక సోషల్ కన్సర్న్ ఉంటుందని భాగంగానే ఇక్కత్తు డ్రెస్సులు వేయించాం. అందులో మళ్ళీ మేము మంచి ఏం చేసినాము, పోచంపల్లికి వెళ్ళి, పోచంపల్లిలో అంటే నాకు కొంత పరిచయాలు ఉన్నాయి. నేను డాక్యుమెంటరీ చేసినప్పుడు నాకు అక్కడ పరిచయాలు ఉన్నాయి. అట్లా ఒక కార్మికునికి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి, ఇప్పుడు మనం ఇక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ అవన్నీ కాకుండా ఆయనకే ఒక 2 లక్షలు ఇచ్చి హీరోయిన్లకి ఇంకొక 2 క్యారెక్టర్లకి బట్టలు తీసుకొని వచ్చి మళ్ళీ మేము ఏం చేసినాము, అట్లా నేత కార్మికులకు హెల్ప్ చేసి, ఇప్పుడు మనకేంటిది ఈ కాస్ట్యూమ్ డిజైన్ చేసేవాళ్ళు కాకుండా సహజంగా ఉండేటట్టు అని చెప్పేసి నేను వారసిగూడలో ఉంటాను. అక్కడ మాకు ఒక ఫ్యామిలీ మంచిగా లేడీస్కి ఆమె కుడుతుంది, జెంట్స్కి ఆయన కుడతాడు. వాళ్ళు సేమ్ దర్జీలే వాళ్ళు కూడా. వాళ్ళకి మళ్ళీ ఇచ్చి ఈ 20 డ్రెస్సులు ఈయనకు, 20 డ్రెస్సులు ఆమెకు అట్లా కుట్టించినాను. అంటే వీళ్ళకి తోడ్పడి అందించాను, వాళ్ళకి తోడ్పడి అందించాను. ఇప్పుడు జరిగిన వల్ల ఏమైంది, ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన ఒక 10 మంది, నేను బట్టలు కుట్టినాను, ఆయన ఒక 10 మందిని తీసుకెళ్ళాడు. నేను బట్టలు అమ్మినా అని చెప్పేసి ఆయన ఒక 10 మందిని తీసుకెళ్ళాడు. అంటే విన్ టు విన్ ప్రాసెస్. అంటే మనం గెలవాలి, అంటే మనం సంతృప్తి పడాలి, ఎదుటిలను సంతృప్తి చేయాలి. ఏ విధంగా జరిగితే ఆ విధంగా మనం చేయగలుగుతాం కదా అని చెప్పి చేసింది. మీరు ఇన్నేళ్ళు ఇక్కడ ఉన్నారు అండ్ సెన్సార్ బోర్డులో కూడా వర్క్ చేశారు.
ఇవన్నీ ఫస్ట్ సినిమాకి దోహదపడ్డాయా? కొన్ని బ్యాక్లాగ్స్ అంటే అంటే సినిమా రిలీజ్కి కొన్ని అడ్డుపడతాయి, సినిమా మేకింగ్ టైంలో కొన్ని అడ్డుపడతాయి. మీరు ఇన్నేళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి, డిఫరెంట్ క్రాఫ్ట్స్లో కూడా మీరు ఉన్నారు కాబట్టి, ఎక్కడ ఏవి అడ్డుపడతాయో ముందుగా తెలుసుకొని వాటిని అధిగమించాలని చెప్పొచ్చా? అవును, ప్రతి దాంట్లో చేశాను, నేను అదే చెప్తున్నాను కదా. నాకు మనకేంటిదంటే రాసుకున్న తర్వాత నేను కరీంనగర్లో షూటింగ్ పెట్టుకున్నాను. నాది ఉమ్మడి జిల్లా అయినా, అంటే నాది గోదావరికని బేసిక్గా, కానీ మా కరీంనగర్ జిల్లానే. ఇప్పుడు ఊరుగానూరులో షూటింగ్ అని అంటే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే మనుషులతో కూడుకున్న ప్రాబ్లం కాబట్టి. కాకపోతే అక్కడ లక్కీగా మనకు ఏంటిదంటే అక్కడ అడిషనల్ కలెక్టర్ శ్యామ్లాల్ సార్ అని ఉన్నాడు. అదే నేను ముందు అదే మీరు ఇంటర్వ్యూ అంటే ఇంతమంది పేర్లు ఎందుకు వేశారని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒకగా సాయం చేసిన వాళ్ళే. కొంత నేను పేర్లు కావాలని కూడా వేయలేదు, ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతి మనిషికి, ఇప్పుడు నేను సినిమాకు పనిచేసిన ప్రతి మనిషికి ఒక మార్కెట్ ఉంటుంది. అంటే ఒక 10 రూపీస్ ఇచ్చే మనిషికి మనం సంతృప్తిగా ఒక 11 రూపీస్ ఇస్తాం సినిమా అంటే, వాళ్ళు నాగర్ 50 రూపీస్ వసూలు చేశారు. నేనైనా దండం పెట్టే పక్క జరిగిన. అట్లా శ్యామ్లాల్ సార్ సాయంతో అక్కడ కరీంనగర్ పోలీసు వాళ్ళు, ప్రజలు, ఎట్ ది సేమ్ టైము అక్కడ ఇంకో శేఖర్ గారని, నగునూరు శేఖర్ గారు అని చెప్పేసి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ఆయన సహకారము. అక్కడ కొన్ని ఇప్పుడు నా కరీంనగర్ చుట్టే నేను మనకేంటిదంటే ఒక 40 లొకేషన్లు చేశాను నేను. ఇప్పుడు మామూలుగా చిన్న సినిమాకి 10 లీస్ట్గా అయితే నా మేజర్ ఒక 4, 2-3 ఉంటాయి, మిగతా ఒక సైమల్టేనియస్ ఒక 4-5 ఉంటాయి. అట్లా నేను 40 లొకేషన్లు చేశాను. 40 లొకేషన్లలో అంటే నాకు ఎంత చూడు, అట్లా అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇంకా వాళ్ళ సహకారం అయితే మరవలేనిది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది కరీంనగర్లో, ఎందుకంటే మన అల్యూమినియం ఫ్యాక్టరీ లెక్క ఉంటుంది. అట్లా అక్కడ షూటింగ్లో ప్రాబ్లం అయింది. షూటింగ్ అయిపోయాక అక్కడ కెమెరామెన్లతో ప్రాబ్లం అయింది. మళ్ళీ కెమెరామెన్ మార్చాను, ఆయన దండం పెట్టి. కెమెరామెన్ ప్రాబ్లం అయినాక ఇక్కడ ఎడిటింగ్ వచ్చింది, ఎడిటింగ్ కూడా ప్రాబ్లం అయినాక వద్దు బ్రదర్. ప్రాబ్లం ఏంటి అంటే అంతమంది మీకు ప్రాబ్లం ఏంటి అంటే ఓన్ చేసుకోకపోవడము. అంటే కథ మనకు విషయం ఏంటంటే ఇప్పుడు నాకున్న క్లారిటీ వాళ్ళకి, ఇప్పుడు ఒకటి మనకేంటిది, సినిమాని ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి మనకు. ఎందుకంటే యూఎస్ ప్రొడ్యూసర్లు వాళ్ళకి ఒక క్యాలెండర్ ఉంటుంది, ఆ క్యాలెండర్ కంటే ఎక్కువ దాటద్దు. ఇప్పుడు వానికి అర్థమైతే వాడు నేను చెప్పింది చేయాలి. ఇది కాదని అనుకున్నప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది, ఆడ ప్రోడక్ట్ కిల్ అవుతుంది. అంతిమంగా మనం చేసేది ప్రోడక్ట్ నిలబట్టడానికి కోఆర్డినేషన్ లేదంటారు. కోఆర్డినేషన్ లేదు. అది ఇప్పుడు మనకు విషయం ఏంటంటే కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, నా లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు. ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు వాళ్ళకి ఏంటిది వచ్చేటప్పుడు, బ్రదర్ మనం మంచి అవకాశం నాకు నేను నిలబెట్టుకుంటాను అంటాడు. కానీ మనకేంటిది వీళ్ళంతా ఏంటిదంటే నేను ఆర్టిస్టులు మంచిగా చూస్ చేసుకున్నాను, టెక్నీషియన్ల కాడ కొంచెం మనకు మిస్ఫైర్ అయిందని అనిపించింది. వాళ్ళంతా ఏంటిది, ఇప్పుడు ఈ కెమెరామెన్కు మనకేంటిది, మనతో పాటు ఇంకొక 2-3 చిన్న చిన్న ఆఫర్లు వచ్చేసరికి దానికి కమిట్ అయిపోయాడు. అది అప్పుడు అవి ఇంతవరకు రిలీజ్ కాదు. నేను అప్పుడు అదే చెప్పినాను, బ్రదర్ అవి అంటే కొన్ని ఏ సినిమానైనా నేను గౌరవిస్తా, కానీ అది నీకు పేరు తీసుకురాదు, నాకు మంచి పేరు తీసుకొస్తుంది బ్రదర్. నువ్వు అటు ఇటు నన్ను క్రైటీరియా చేయకు, ఎందుకంటే నాకు బిజీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి డేట్లు దొరకడం కష్టమే. ఆడికి పోయినాక హడావిడిగా అర్థం చేసుకోకుండా ఫ్రేమింగ్ కావచ్చు, కంపోజింగ్లో కావచ్చు, అది ముందే రాసుకున్నా నేను, అది ఒక ప్రాబ్లము. ఎట్ ది సేమ్ టైం ఎడిటింగ్ వచ్చినాక అదొక ప్రాబ్లము. మ్యూజిక్ దగ్గర ప్రాబ్లము, ఆయన చేంజ్ చేసేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకరు పోయినా కొంచెం హెల్ప్ చేసాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మిగతా అంటే ఒకరు ఇబ్బంది పెట్టినా కానీ ఇంకొకరు నన్ను ఎత్తుకున్నారు. అట్లా దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అయిపోయినాక ఫస్ట్ కాపీ వచ్చినాక పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు కొంచెం అందరు సహకారం అందించారు, వచ్చిరు, వాళ్ళు కూడా రిలీజ్ చేసే టైం ఉన్నది. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఇవన్నీ ప్రయోగాత్మకంగా రిలీజ్ చేయాలి. అట్లా వాళ్ళ సహకారంతో ప్రయోగాత్మకంగా రిలీజ్ చేసినాము. కొంత మేము అనుకున్నంత, అంటే ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసినాము ఇంత ఉంటుందని, తక్కువ వచ్చిన కానీ ఆ టైం నేను అదే ఆ టైం వల్ల మాకు ఇబ్బంది అయినా కానీ ఇప్పుడు ఓటీటీ శాటిలైట్ కవర్ అయిపోతాయని నమ్మకంగా ఉన్నాము, అదే జరుగుతుంది. ఇక అదే ఇప్పుడు వాళ్ళని నేను ఎవరిని అంటే నేను తప్పు పట్టను, ఎందుకనంటే ఎవరికైనా కానీ మన వర్క్ నిలిచిపోతుంది. ఇప్పుడు ఈడ మాట్లాడింది మనం నిలిపోయినా కానీ ఆ సినిమా అయితే నిలబడుతుంది. అయ్యో ఇంత మంచి సినిమా తీసినా అని చెప్పి జనం అంటున్నారు, ఇంట్లో నేను అప్పుడు కంటిన్యూ భాగస్వామ్యం అయితే నేను ఒక్కరిని ఉండే కదా అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అది నిలబడిపోద్ది, ఇది నిలబడిపోద్ది. ఇప్పుడు డిజిటల్ మీడియా ఎక్కడికి పోయేది కాదు. మీరు గోదావరి కర్ణ నుండి వచ్చారని చెప్పారు, అండ్ ఇంకోటి మీరు సింగర్ అని కూడా చెప్పారు కదా. చిన్నప్పుడు అనుకున్నారా నేను అసలు ఇక్కడికి వస్తాను, నేను అప్పుడున్న పరిస్థితులు నేను ఒక డైరెక్టర్ అవుతాను అని అనుకున్నారా? అదే నేనేం చెప్తున్నా అంటే పరిణామక్రమం. సింగరేణిలో చాలా అద్భుతమైన జీవితం ఉంటుంది, చెప్పిన కదా, మినీ ఇండియా, కులమతాలకు అతీతంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పరిణామక్రమంలో పోరాటం ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఎకానమీ ఎక్కువ. మాకు సినిమా కూడా చాలా దగ్గర, అందులో నేను సింగర్ని, మొదటి నుంచి నేను సింగర్ని అవుదాం అనుకున్నాను, పాడత తీయ వరకు కూడా నేను వెళ్ళాను, కానీ కుదరలేదు. అంటే మనకేంటిదంటే గైడెన్స్ ఒకటి, తోడ్పాటు ఒకటి, ఎట్ ది సేమ్ టైం ఎంకరేజ్మెంట్, అవకాశాలు కూడా ఎవరైనా మనం సూచించగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఎట్లా ఉంటుందనంటే అంటే ఇప్పుడు మన సబ్జెక్ట్ కానీ వేరే సబ్జెక్ట్ అయినా మనకి ఎవరిదో ఒకరి తోడ్పాటు కానీ గైడెన్స్ కానీ అవసరం.
ఈ 2 మనకు ఎవరిస్తారు? ఇప్పుడు మా ఫ్యామిలీలలో ఏంటిదంటే వీటికి ఇప్పుడు మా ఫాదర్ చనిపోయాడు, మా మదర్ సింగర్ అని, ఆమె పోయి వచ్చేసరికి మాకు టైం సరిపోతుంది. మా ఇద్దరు అన్నలు వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకి టైం సరిపోయేది. అట్లా మళ్ళీ ఎట్ ది సేమ్ టైము ఈ ఈ జీవితంలో కొంత అదే చెప్పిన కదా, ఈ జీవితంలో ఎట్లా ఉంటుందంటే ఒక వెలుగుతో పాటు ఒక విధ్వంసం కూడా ఉంటుంది. మేము ఎవరినొకరు పట్టించుకోము, ఎవరి జీవితం వాందే ఉంటుంది. మాకు మా బాల్యం నుంచే ఉంటుంది అది. అట్లా మళ్ళీ మాకు మేమే మళ్ళీ నాకు నేనే సింగర్ కాలేకపోయినా డైరెక్టర్ కావాలని మనం ముందు నుంచే ఏంటిదంటే పాటకు దగ్గర ఉన్నాము, ఎట్ ది సేమ్ టైం సాహిత్యానికి దగ్గర ఉన్నాము. అంటే మనం ఎన్ని చేసినా కానీ పాటలు దగ్గర ఉన్నాయి, సాహిత్యం దగ్గర ఉన్నాయి, ఆటోమేటిక్గా సినిమా దగ్గర ఉన్నట్టు. ఎందుకంటే పాటలలో సినిమా ఉంటుంది, సాహిత్యంలో సినిమా ఉంటుంది. అట్లా ఒకానొక దశలో 2003లో నేను ఈనాడు కవర్ స్టోరీలు, కొన్ని పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలు మా ఇంట్లో ఉండేటి, మా పెద్దన్న చదివేది. అట్లా రెండో అన్న కొంత గైడెన్సు, దానివల్ల ఓ డైరెక్టర్ అయితే కెప్టెన్ ఆఫ్ ది షిప్. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, డైరెక్టర్ ఎందుకు కావాలనుకున్నానంటే మన జీవితాన్ని మనం కథలు చెప్పాలంటే మనమే డైరెక్టర్ కావాలి, వేరే వాళ్ళు అయితే చెప్పలేరు కదా. అట్లా ఒక చూజ్ చేసేసుకొని వచ్చేటప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, కానీ ఏ రోజు నేను ప్రాబ్లమ్స్ అనుకున్నా, చెప్పిన కదా పోరాటం నుంచి జాగ్రత్త ప్లాన్ చేసుకున్నా. నేను ఒకటి అనుకున్నా, ఏంటిదంటే నేను ఇండస్ట్రీకి వెళ్తున్నా, ఆకలికి బాధపడద్దు, ఎట్ ది సేమ్ టైం ఆర్థికంగా బాధపడద్దు అని అనుకున్నా. ఈ 2 నేను 2006లో ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాను, స్టిల్ రన్నింగ్. నేను నా ఫ్యామిలీతో కూడా ఉంటున్నాను, కానీ ఏ రోజు కూడా నేను ఆకలికి బాధపడలే, ఆర్థికంగా బాధపడలేదు. చాలా ప్లానింగ్గా చేసుకుంటూ వచ్చాను, అట్నే లీడ్ చేస్తున్నాను. నేను ఎట్లా బతుకుతున్నాను పక్కన పెడితే నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను అనుకున్న పనిని సాధించాను, డైరెక్టర్ని అయ్యాను, ఎట్ ది సేమ్ టైం ఒక ఆనందమైన జీవితం గడుపుతున్నాను. ఎట్ ది సేమ్ టైం నాతో పాటు నేను చాలామందికి సహకారం అందించాను, ఆ తృప్తి నాకుంది. ఓకే, మీరు సింగర్ అన్నారు కాబట్టి మనం ముగించే ముందు ఒక్కసారి పాట. అంటే ఇప్పుడు గొంతు బాగాలేదు కానీ అదే పాడడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఈ పాట ఆ పాట అని కాదు. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. అట్లా గొంతు పాడడానికి ప్రయత్నం చేస్తున్నా. గ్రేట్ టాకింగ్ టు అండి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా తొందరలోనే స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ రెడీ అయింది మేడం, చెప్పిన కదా మీరు రెగ్యులర్గా మాట్లాడుకున్నా. నా టైటిల్స్, నా కాన్సెప్ట్ అన్ని కొత్తగా ఉంటాయి. నెక్స్ట్ టైటిల్ మేనిఫెస్టో. అంటే టైటిల్ పెద్దగా ఉంటుంది, కథ ఇప్పుడు మనకేంటిదంటే పెద్ద పెద్ద సంక్షోభమే మన జీవితం చుట్టూ ఉంటుంది, కానీ మనం లీడ్ చేస్తూ ఉంటాం. అట్లా పెద్ద టైటిల్, షరతులు వర్తిస్తాయి కూడా పెద్ద టైటిల్ కానీ మన జీవితం అంటే ఏంటి కండిషన్స్ అనేది అలా చెప్పగలిగినాను. మేనిఫెస్టో చుట్టూ ఏం జరుగుతుంది, ఎట్ ది సేమ్ టైం ఏమున్నది, ప్రజలు పాలకులు దాన్ని ఎట్లా చేయగలుగుతున్నారు. అలాగే కుమారస్వామి గారు, మీరు ఇంతకు ముందు కూడా తెలంగాణ సినిమాకి మీ వరకు మీరు ఎంత చేయగలరో అంత చేశారు, మీ వంతు తోడ్పాటును అందించారు. ఇక మీదట కూడా ఇంకా మంచి జరగాలి అనుకుంటే తెలంగాణ సినిమాకి గవర్నమెంట్ నుండి ఎలాంటి తోడ్పాటు కానీ ప్రోత్సాహం కానీ ఉండాలని కోరుకుంటున్నారు? అంటే అదే నేను చేసిన తోడ్పాటు అనేది పెద్ద మాట అవుతుంది మేడం. ఎందుకంటే యాజ్ ఏ ఒక ఫిల్మ్ మేకర్ నేను అదే చెప్పిన కదా, సినివారం ద్వారా అది మామిడారి కృష్ణ అన్న ఆలోచన, కల్చర్ డైరెక్టరు వాళ్ళు. ఆయనే అంటే గవర్నమెంట్ కంటే ఎక్కువ ఆయన అక్కడ స్పందించిండు, ఆయన రూపకల్పన చేసిండు. ఈ శనివారం సండే సినిమా అని పెట్టేసేసి శనివారం ద్వారా రోజు అంటే ప్రతి సాటర్డే రోజు 2 షార్ట్ ఫిలిం ప్లే చేయాలి. ఇప్పుడు మనకు వాళ్ళంతా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు కదా, ఇక్కడ ఏంటిది డైరెక్ట్ ఇంటరాక్షన్ ప్రేక్షకులతోటి. మనకేంటిదంటే ఏదైనా ప్రొజెక్షన్ ద్వారా వచ్చేది ఉంటుంది కదా, అట్లా అన్న ఆలోచనకు మేము కోఆర్డినేటివ్ వర్క్ చేసినాం. అందులో భాగంగా టాకెట్ శనివారం అని చెప్పేసి ఎవ్రీ సెకండ్ సాటర్డే టాకెట్ శనివారం అని చెప్పేసి, తర్వాత ఫిలిం ఫెస్టివల్స్, బతుకమ్మ ఫిల్మోత్సవం అని చెప్పేసి బతుకమ్మ పండుగ అప్పుడు, అవతరణ ఫిల్మోత్సవాలు అని చెప్పేసి అవతరణ ఫిల్మోత్సవం అని ఇట్లా కార్యక్రమాలు జరిపేది. అందులో భాగంగా నాతో పాటు ఇంకొక 2-3 కోఆర్డినేటర్లు ఉన్నారు. కాకపోతే నేను ఏంటిదంటే నా లక్ ఏంటిదంటే మనకు ఒక మంచి పని చేస్తే కాలం మనకు సహకారం అందిస్తుంది. ఖచ్చితంగా అట్లా నేను మెయిన్ స్ట్రీమ్ సినిమాలు పనిచేయడం ఒకటి, నీది నాది ఒక కథ అదే టైంలో పనిచేయడం, కొన్ని పరిచయాలు పెరగడం వల్ల ఈ టాకెట్ శనివారంకి మెయిన్ స్ట్రీమ్ సినిమా నుంచి కొందరు డైరెక్టర్లు తీసుకొచ్చాను.
అట్లా తీసుకొచ్చేసి అక్కడ టాక్ అట్లా సందీప్ రెడ్డి వంగ, మన ఏంటిది ప్రవీణ్ సత్తారు, ఇప్పుడు అనుదీప్ పిట్టగోడ, అప్పుడు ఆయన ఇంకా జాతిరత్నాలు చేయకముందుకు, ఇంకా ఎన్ శంకరు, అంటే అన్న ఇప్పుడు ఆయనే, నేనేం లేదు అన్న హరికృష్ణ అన్న చెప్తాడు కొన్ని, మేము అన్న ఈయన తెలంగాణ సినిమా ఇది వచ్చిందన్న, తరుణ్ భాస్కరు, అంటే త్రూ వాళ్ళు నాకంటే ముందు నరేంద్ర అని ఇంకొక అబ్బాయి ఉండేది, కాకపోతే నేను కనెక్టివిటీ ఆయన నెంబర్ ఇప్పుడు నెంబర్ దోసుకోవడం, ఆయన అప్రోచ్ అవ్వడము, ఇది ఇట్లా చేయడం జరిగింది. అట్లా మెయిన్ స్ట్రీమ్ పెద్ద డైరెక్టర్లు వంశీపైడి పెళ్ళి, మన శ్రీనాథ్ గారు, ఎట్ ది సేమ్ టైం నరసింహారావు గారు పెద్ద డైరెక్టరు, ఇంకా చాలామంది మోహనకృష్ణ ఇంద్రగంటి గారు, అట్లా చాలామందిని తీసుకొచ్చేసేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్కి మనకు ఏంటిదంటే ఇన్స్టిట్యూట్ వేరే, ఇట్లా టాక్ జరగడం వల్ల వాళ్ళకు ఒకటి వాళ్ళకున్న ఏంటిది మేకింగ్లో కావచ్చు, కథ నిర్మాణంలో కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకోవడం, అట్లా ఒక మంచి ఒక ఉద్యమం లెక్కనే చేసినాం. దాని నుంచి కూడా ఇప్పుడు అక్కడికి నాతో పాటు ఒక 15 మంది డైరెక్టర్లు అయ్యారు. అంటే అవి ఆ సినిమాలు అంటే చెప్పినా కదా, అవి ఆడలేదు అని చెప్పేసి మొత్తానికి డైరెక్టర్లు అయ్యారు. వాళ్ళకు ఒక అంటే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్, ఒక గుర్తు, అంటే ఒక విజిటింగ్ కార్డ్ అయితే వచ్చింది. అట్లా అదొక్కటే కాకుండా మనకేంటిదనంటే ఒక సినిమా అంటే ఇప్పుడు తెలంగాణ సినిమాకి రావాలని అంటే ఇప్పుడు చాలా మీటింగ్స్ కూడా జరిగినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. గవర్నమెంట్కు ఇది క్రైటీరియా అయింది. ఇప్పుడు నా బాధ అంతా ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ మూడు టర్మ్లో ఎలక్షన్ జరిగింది. ఫస్ట్ టైం ఎలక్షన్లో, సెకండ్ టైం ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఈ మేనిఫెస్టోలో లేనేది టాపిక్, అది తెలంగాణ సినిమా టాపికే లేదు. అంటే అది వాళ్ళకి ఉంది కదా అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే నేనేమంటున్నానంటే అంత పెద్ద హిందీ సినిమా మధ్యలో ఒక మరాఠీ సినిమా బతుకుతుంది అంటే దానికి గవర్నమెంట్ తోడ్పాటు అనేది అందిస్తుంది. అట్లా మలయాళంలో, కన్నడంలో, అస్సామీలో అట్లా కొన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. అట్లా ఇక్కడ ఎఫ్డీసీ ద్వారా చేయొచ్చు. అంటే నేను ఏంటిదంటే ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళకు ఇప్పుడు పాలసీ అనేది ఒకటి తీసుకొస్తారు. ఆ పాలసీలో ఒక 4-5 నిర్ణయాలు ఉంటాయి. నేనేమంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో మనకేంటిదంటే ఇప్పుడు మనకు ఒక విషయం ఏంటంటే అంటే ఇది చాలామంది ఇప్పుడు మన రాజమౌళి సార్ కూడా అన్నాడు, మన దగ్గర మేకింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ దాకా ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి, మనుషుల స్వభావాలతో పనిచేసేది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోరు. కానీ తమిళ్లో బాగుంటాయి, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా బాగా చేస్తారు, లొకేషన్లు బాగుంటాయి. అట్లా ఇక్కడ మనకు తెలంగాణలో లొకేషన్స్, ఇప్పుడు మనం లొకేషన్ పర్మిషన్ తీసుకోవాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయో మీరు ఎవరైనా ఒక అప్కమింగ్ డైరెక్టర్ని అడగండి. ఇప్పుడు నేను కూడా చెప్తాను, లొకేషన్ పర్మిషన్ కోసము మనకి ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా. వేరే స్టేట్స్లో వాళ్ళ తక్కువ ఉంటాయి అంత. ఇప్పుడు అంటే మనం 10 రోజుల కష్టం అది 1 రోజులో అయిపోతుంది వాళ్ళకు. అట్లా లొకేషన్స్ విషయంలో కావచ్చు. ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు నేనేమంటున్నానంటే కొన్ని థియేటర్స్, అంటే ఇప్పుడు మరాఠీలో ఏంటిదంటే ఏ పెద్ద హిందీ సినిమా వచ్చినా కానీ మరాఠీ సినిమాకి ఖచ్చితంగా కొన్ని షోలు కేటాయించాలి. అది మంచి, అంటే ఏంటిదంటే ఇప్పుడు మంచి సెంటర్లల్లో ఇప్పుడు మనకేంటిది సినిమా చూసే ప్రేక్షకులు వేరే ప్లేసులలో ఉంటారు. ఇప్పుడు ఆ డైరెక్టర్ సంబంధించిన ఊరు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మన కూకట్పల్లి, ఎట్ ది సేమ్ టైము దిల్సుఖ్ నగర్, ఎట్ ది సేమ్ టైము ఆర్టిస్ట్ క్రాస్ రోడ్డు, అట్లా ఒక తోడ్పాటు అది గవర్నమెంట్ నుంచే రావాలి. ఎందుకంటే ఇది ప్రైవేట్ బిజినెస్లో మనం ఎంతమంది తోడ్పాటు అందించినా కానీ, ఎంతమంది పోరాటం చేసినా కానీ అది ఏంటిదంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి మనం గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే దాని నుంచే, అంటే వాళ్ళు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక పాలసీ తీసుకొచ్చేసి ఒక జీవో రెడీ చేసేసేసి ఎట్ ది సేమ్ టైం కొంచెం సబ్సిడీలు, ఎట్ ది సేమ్ టైం మంచి సినిమాకు కొంచెం తోడ్పాటు, ఇట్లా ఏదన్నా ఒక 4-5 అంశాలన్నా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దలు. ఇప్పుడు ఆ హరికృష్ణ అన్న కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా చాలామంది. ఇప్పుడు ఆయన ఎక్కువ మాట్లాడితే చల్ల శ్రీనివాస్ అనే ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ఉంటాడు, ఆయన కావచ్చు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు రఫీ అని ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎవరో ఒకరు మనుషులు కూడుకొని, అదే చెప్పినా కదా, ఏ పనానికైనా మనుషులు కూడుకొని ఏదైనా చేయగలిగితే, ఏదైనా ఒక తోడ్పాటు అందించగలిగితే, ఇప్పుడు 2.5 లక్షలకు, అంటే 2.5 లక్షల బడ్జెట్ సినిమాకి ఈ యావరేజ్ ఒక 20 కోట్లు ఇచ్చినా కానీ ఎంతో కొంత అద్భుతాలు జరుగుతుంటాయి. ఫస్ట్ మనకేంటిదంటే ఇప్పుడు ఏ పని చేసినా కానీ ఎప్పుడైనా కానీ మనకు చెలిమే. ఫస్ట్ మనం చెలిమి తీసేటప్పుడు వాటర్ ఎప్పుడైనా కానీ కొంచెం డైల్యూట్గానే ఉంటుంది, అంటే కొంచెం మురికినే ఉంటుంది, కానీ వస్తుంది ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే అట్లా జరిగిందే. ఇప్పుడు మనకేంటిదంటే మలయాళంలో ఏం జరిగింది, ఒకప్పుడు మనం మలయాళంలో మనమే భయపడ్డాం, అక్కడ వాళ్ళెంత భయపడాలి. మలయాళ సినిమా వస్తుందనంటే ఒక టైప్ ఆఫ్ సినిమాలని. ఈరోజు ఫేస్ ఆఫ్ సినిమా అయింది ఇండియాకి ఫేస్ ఆఫ్ సినిమా మలయాళం. ఎట్ ది సేమ్ కన్నడ కూడా మంచి ప్రయోగాలు జరుగుతున్నాయి, తమిళలో కూడా మంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త స్టేటు. ఎట్ ది సేమ్ టైము ఇక్కడ మనకు ఏమీ దూరం ఇప్పుడు మనకేంటిది తెలంగాణ అనేది దేనికి దూరమైంది,
అవకాశాలు, నీళ్లు, నిధులు, నియామకాలు అని అంటే ఇప్పుడు నిధులతో పాటు నియామకాలు అంటే సినిమా కూడా వస్తుంది కదా అందులో. ఇప్పుడు మనం పవర్కు దూరమైనాం, సినిమాకు దూరమైనాం, కల్చర్కి కూడా దూరం అవుతున్నాం కదా. గవర్నమెంట్ తోడ్పాటు అందించాలి. ఎందుకంటే చాలామంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, దీన్నే నమ్ముకొని ఉన్నారు. చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ అదే నేనేమంటున్నానంటే ఇప్పుడు మన వీడు ఒక్క సినిమా చేసి వీడు మాట్లాడుతున్నారు అంటున్నారు కాబట్టి నాకు అంటే ఆ హక్కుగా బాధ్యతగా మాట్లాడుతున్నా తప్పితే నేను ఏదో డిమాండ్ చేయట్లేదు. కానీ కొంచెం తోడ్పాటు అందిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక స్టేట్కి గుర్తింపు వచ్చేటి ఒక 3-4 అంశాలు ఉంటాయి. మీరు చేస్తున్న పని ఒకటి, సినిమా ఒకటి, స్పోర్ట్స్ ఒకటి. ఇప్పుడు మనకు ఒక నేషనల్ అవార్డు వచ్చింది అనుకోండి, ఫ్రమ్ తెలంగాణ అంటాం, ఎంత గుర్తింపు మనకు. ఇప్పుడు మనకు తెలుగుకి మనకేంటిది, ఇప్పుడు మన బాధ అంతా అదే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనం నార్త్కి పోతే మనకు సౌత్, చెన్నై, తమిళ అని అంటారు, తెలుగు అని అన్నారు. తర్వాత ఇప్పుడు మారింది, రాజమౌళి గారు వచ్చిన తర్వాత, ఎట్ ది సేమ్ టైం సందీప్ రెడ్డి వంగ వచ్చిన తర్వాత, రాంగోపాలవరం గారు వచ్చిన తర్వాత కొంచెం మారింది. కానీ అది ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ కూడా కొంచెం తోడ్పాటు అందిస్తే ఆ స్థాయి వరకు తీసుకెళ్ళగలుగుతాము. మంచి సినిమాలకు మీరు కొన్ని పెట్టుకోండి, కొన్ని పాయింట్స్ పెట్టుకోండి. ఒక ఇన్స్టిట్యూట్, ఆ మధ్య ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశారు. ఆ ఇన్స్టిట్యూట్ అక్కడ స్టార్ట్ చేసి దానికి కూడా ఒక రాజశేఖర్ గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని రిక్రూట్ చేసుకున్నారు. అంటే ఏదో చూచాయగా తూతూ మంత్రంగా జరిగింది. ఒక కాంక్రీట్ ఇంప్లిమెంటేషన్ రఫీ గారితో నేను మాట్లాడి ఇంటర్వ్యూ చేశాను, ఆయన దాంట్లో కూడా చెప్పారు ఇవన్నీ పాయింట్స్ చెప్పారు. అదేదో ఒకటి చేస్తే మనకేంటిదనంటే ఇప్పుడు ఏ తోడ్పాటు అనేది ఏంటిదనంటే ఇప్పుడు ముందే డబ్బులు కాకుండా మీరు పని చేస్తే మేము డబ్బులు ఇస్తామనండి అట్లా కూడా. ఎందుకంటే గవర్నమెంట్ అనేసరికి పెత్తనం ఎక్కువైపోతుంది. అది ప్రైవేట్ కంటే పెత్తనం చాలా భయంకరంగా ఉంటుంది. మళ్ళీ ఆ ప్రాసెస్ కూడా చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఏదో ఒక పాలసీ అనుకొని ఇప్పుడు ఎఫ్డీసీ అని ఒక ఏంటిదంటే స్వచ్ఛంద అంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్లు ఉంటాయి కాబట్టి కార్పొరేషన్లకు అప్పచెప్పి వాళ్ళకు పెద్ద పని కూడా ఏముండదు ఎఫ్డీసీలో. ఇట్లాంటి అప్పచెప్పి ఇప్పుడు ఆ బస్ స్టాండ్లలో కూడా మనకేంటిదంటే ఇప్పుడు సినిమా అంటే నేను ఒకటి ఇది తప్పు అనట్లు కానీ సినిమా భూమి మీద ఉన్నప్పుడు బాగున్నది, మల్టీప్లెక్స్లో వచ్చినా కొంచెం ప్రాబ్లం అయింది అని అంట. అట్లా భూమి మీద ఉంటే బాగుంటుంది. అట్లా బస్ స్టాండ్లలో కూడా థియేటర్లు కడతాం అనుకున్నారు. అది మంచి ఐడియా. ఎందుకంటే పీపుల్ వెయిట్ చేయకుండా టైంని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. ఎట్ ది సేమ్ టైం కొంచెం మంచిగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మంచి రేట్లు. అంటే ఇప్పుడు తెలంగాణ సినిమాకి ఇప్పుడు మనకి ఏంటంటే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ చాలా ఈజీ అయిపోయింది. మేము అంటే ఇప్పుడు మనం సినిమాలో చూసేది అంతా మనకి మొబైల్లో కనబడుతుంది. ఇప్పుడు నేను ఒక టైప్ ఆఫ్ సినిమాని ఇష్టపడుతున్నా, మనకి అందులో ఉరుకుతుంది. ఇంకొక టైప్ ఆఫ్ స్కిన్ షో కాన్సెప్ట్ మొదలు పెడితే నేను మీ ఆధారంలో స్కిన్ షో నుంచి మొదలు పెడితే ఫిలాసఫీ కావచ్చు, ఐడియాలజీ కావచ్చు, మతం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్నీ మనకి మొబైల్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు వాడు బండేసుకొని వచ్చి ఎట్ ది సేమ్ టైం పార్క్ చేసి మల్టీప్లెక్స్లో పోయి చూసి అంటే సింగిల్ స్క్రీన్లో మెయిన్ స్ట్రీమ్ పెద్ద హీరోలది పక్కన పెడితే ఒక కంటెంట్ సినిమాని చూడడానికి ఇప్పుడు వాడు సినిమా చూడడానికి 2 గంటలు అయితే వాడు రాని పోవడానికి 2 గంటలు పడుతుంది. అంత టైం ఇది కూడా ఒక కారణం అనుకుంటాను. అంటే కంటెంట్ ఫస్ట్, కంటెంట్ బాగుంటే ఎక్కడికైనా వచ్చి చూస్తాడు. కానీ ఆ కంటెంట్ని ప్రొజెక్షన్ చేయడానికి కూడా చాలా అంశాలు, ఎట్ ది సేమ్ టైం ఆ కంటెంట్ పుష్ చేయడానికి ఇప్పుడు మనకు ఒక మంచి సినిమాని అక్కడ మీడియా నుంచి మొదలుకొని సంఘాలు కావచ్చు, మేధావి సంఘాలు కావచ్చు, కొన్ని ప్రేక్షకులు కూడా కావచ్చు, కానీ కొంచెం ఎంకరేజ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటి పరిస్థితి, మనకి విషయం ఏంటంటే వాడు బతికే సైకిల్, వాడు ఆ సైకిల్ దొక్కడానికి సరిపోతుంది, ఆ సైకిల్ ఇటు తిప్పడానికి టైం సరిపోదని నేను అనుకుంటున్నాను. దానికి ప్రభుత్వం కొంచెం తోడ్పాటు అందిస్తే కొన్ని మంచి ప్రయోగాలు అయితే కొన్ని మంచి సినిమాలు వస్తాయి. ఎట్ ది సేమ్ టైము ఒక మంచి మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే సినిమా అత్యంత ప్రభావితం చేసే మీడియా. కరెక్ట్ అండి, మీరు చెప్పినవన్నీ పాయింట్స్ కరెక్ట్. మంచి సినిమా వచ్చినప్పుడు ఆ చిన్న సినిమా అయినా ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. మనకి ప్రమోషన్తో కూడా పని లేకుండా ఈ మధ్య అయిపోతున్నాయి. ఇంటర్వ్యూలు అవసరం లేదు, టీవీలో యాడ్స్ అవసరం లేదు. సినిమా బండి చిన్న సినిమా వచ్చింది, ప్రవీణ్ గారు ఓటీటీలో రిలీజ్ అయింది. అది ఎంత దూరం వెళ్ళిపోయింది, ఎంతమందికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది కొత్త డైరెక్టర్స్ రావడానికి. అలాగే ఇంకో పాయింట్ మీరు చెప్పింది, దీంతో పాటు ఇప్పుడున్న రైట్ నౌ సిచ్యువేషన్స్లో మీరు అన్నట్టు గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా ఉంటే ఖచ్చితంగా అంటే ఒక 10-20 స్పీడ్లో పరిగెత్తే వాళ్ళు 40-50 స్పీడ్లో పరిగెడతారు ఖచ్చితంగా. మంచి పాయింట్స్ చెప్పారండి. దట్ మేబీ చూస్తున్న వ్యూవర్స్ వీళ్ళందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళ వైపు నుంచి కూడా ప్రోత్సాహం అందుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ హర్షన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.